అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2025వ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జీవిస్తున్న ఈ లోకం ఒక చక్రం. జన్మ మృత్యువు కర్మ బంధాల సుడిగుండం. ఈ బంధాల నుండి విముక్తి కోసం దేవతలు సైతం తపస్సు చేసే రోజు ఒకటి ఉంది అంటే నమ్ముతారా? సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు భువిపై తెరుచుకునే అద్భుతం అది. ఆ రోజు ఒక్కసారి ఆ పవిత్ర ద్వారం గుండా జగన్నాథుని దర్శనం చేసుకుంటే ఇక తిరిగి ఈ మృత్యు లోకంలోకి అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆ పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అంటాం. ఈ దర్శనం కోసం దేవతలు సైతం ఎందుకు వేచి చూస్తారు? ఈ ఏకాదశి ఎలా పుట్టింది? భగవంతుడు ఇచ్చిన ఆ వరం వెనుక ఉన్న భయంకర పోరాటం ఏమిటి? ఈరోజు ఉపవాసం ఉంటే కలిగే అనూహ్యమైన ఫలితం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనాడు ముల్లోకాలపై తన ఆధిపత్యాన్ని ప్రకటించిన ఓ భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. ఆయనే ముర. అసాధ్యమైన వరాలు పొందిన ఆ ముర దేవతలను, ఋషులను హింసించడం మొదలుపెట్టాడు. ఇక వేరే గత్యంతరం లేక దేవతలందరూ ఆ శ్రీమన్నారాయణుని శరణు వేడారు. యుద్ధం మొదలైంది. విష్ణువుకి, ముర రాక్షసుడికి మధ్య జరిగిన పోరాటం యుగాలు దాటింది. చివరికి తన శక్తిని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి ఒక లోతైన గుహలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నారు. అదే అదనుగా భావించిన ముర నిద్రిస్తున్న స్వామిని అంతం చేయడానికి కత్తి ఎత్తాడు. సరిగ్గా ఆ క్షణంలో ఊహించని అద్భుతం జరిగింది. నిద్రిస్తున్న విష్ణుమూర్తి దేహం నుండి అత్యంత తేజోవంతమైన మహత్తరమైన శక్తి ఒక స్త్రీ రూపంలో ఉద్భవించింది. ఆ శక్తి క్షణంలో ఆ రాక్షసుడిని అంతం చేసింది. కళ్ళు తెరిచిన విష్ణుమూర్తి ఆ శక్తిని చూసి ముగ్ధులయ్యారు. ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశారు. అత్యంత విలువైన వరం ఇచ్చారు. ఏమిటా వరం? ఓ ఏకాదశి, నీవు పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారికి వైకుంఠ లోకంలో స్థానం దక్కుతుంది అని, వారికి మళ్ళీ పునర్జన్మ అనేదే ఉండదు అని వరం ఇచ్చారు. ఆ శక్తి ఉద్భవించిన పవిత్ర దినమే ఈ వైకుంఠ ఏకాదశి. మరి దీనికి ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అన్నారో తెలుసా? ఈరోజు ముక్కోటి దేవతలు సైతం వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి తమకు మోక్షం ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. వైకుంఠం అంటే అదొక పవిత్రమైన లోకం. అక్కడికి ప్రవేశించడానికి ఉన్న మార్గమే వైకుంఠ ద్వారం. ఈ రోజున ఆ వైకుంఠ ద్వారాలు భూలోకంలోని దేవాలయాల్లో ఉత్తర ద్వారంగా తెరుచుకుంటాయి. ఆ ద్వారం గుండా ప్రయాణిస్తే మన కర్మబంధాలు, పాపాలు అన్నీ భస్మమైపోతాయని ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఉదయం నుంచే వేచి చూస్తారు. ఆ ద్వారం గుండా అడుగు వేయడం అంటే వైకుంఠంలోకి అడుగు వేయడం లాంటిదే. జ్ఞానంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలయ్యే ఈ పవిత్ర ఘట్టం సమస్త జగత్తుకు శుభాన్ని, మోక్షాన్ని సూచిస్తుంది. మరి ఇంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా ఆచరించాలి? ఇది కేవలం ఒక్కరోజు ఉపవాసం కాదు, అది ఒక సంకల్పం. ముందు రోజు దశమి నుండే మనం ఆహార నియమాలు పాటించాలి. దశమి రోజు సాయంత్రం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజు ఉదయం నిద్రలేచి శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున పూర్తి నిరాహార దీక్ష ఆచరించాలి. కేవలం దేవుడిపైనే దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరిస్థితి సహకరించని వాళ్ళు పాలు, పండ్లు తీసుకోవచ్చు. కానీ పూర్తి ఉపవాసం ఉండడం ఉత్తమం. మనం ఇంట్లోనే ఉంటూ విష్ణు సహస్రనామం పఠించడం, భగవద్గీత శ్లోకాలు చదవటం, దేవుడి కథలు వినడం లాంటివి చేయాలి. మీ ఇంద్రియాలను దైవంపైకి మళ్లించాలి. మరుసటి రోజు ద్వాదశి పారాయణ సమయం చాలా కీలకం. సూర్యోదయం తర్వాత బ్రాహ్మణులకు దానం చేసి విష్ణువును స్మరించుకొని అప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి. అప్పుడే ఈ ఏకాదశికి పరిపూర్ణ ఫలం లభిస్తుంది. బంధాల నుండి విముక్తి కోరుకునే ప్రతి మానవుడికి వైకుంఠ ఏకాదశి ఒక వరం. ఈ ఒక్కరోజు మనం నిష్టగా ఆచరించే వ్రతం కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం కేవలం దేవాలయంలో ఒక ద్వారం గుండా వెళ్ళడం కాదు, అది మన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని మోక్షానికి మార్గం తెలుసుకోవడం. మీరు కూడా ఈ ఏకాదశి నాడు పూర్తి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని పూజించి ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందాలని కోరుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన
వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలా లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈరోజు పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారికి పూజించండి. తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక్క తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం. పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి పూజను ముగించాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాలకు చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని కూడా తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం చేసినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోండి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజారులు మన తలపైన శతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. విష్ణుదేవుని ఆశీర్వాదంతో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మర్చిపోకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా 3 సార్లు గంటను కొట్టండి. ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు. గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకండి. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక్క నెయ్యి దీపం వెలిగించండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజుని ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని భక్షిస్తాడని అంటారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.